ఉత్తర కొరియా నిరంకుశ పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ వారసత్వ రాజకీయాలు ఇప్పుడు సరికొత్త మలుపు తిరుగుతున్నాయి. తన 13 ఏళ్ల కుమార్తె కిమ్ జూ ఏసు తన రాజకీయ వారసురాలిగా ప్రకటించేందుకు కిమ్ సిద్ధమవుతున్నట్లు దక్షిణ కొరియా నిఘా సంస్థ సంచలన వేదికను వెల్లడించింది. 2022లో తొలిసారిగా ప్రపంచానికి పరిచయమైన జూ ఏ అప్పటి నుండి తండ్రితో కలిసి క్షిపణి పరీక్షలు, సైనిక కవాతులు, కీలక అధికారిక పర్యటనలో పాల్గొంటూ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇది ఆమెను భవిష్యత్తు నాయకురాలిగా తీర్చిదిద్దే ప్రక్రియలో భాగమని స్పష్టమవుతోంది. గతంలో ఉత్తర కొరియా వంటి పురుషాధిక్య సమాజంలో ఒక మహిళా నాయకురాల్ని ఊహించడం కష్టమని భావించినప్పటికీ సెప్టెంబర్లో జరిగిన బీజింగ్ పర్యటన ఆమెకు ఇస్తున్న అత్యున్నత ప్రోటోకాల్ ఆమె ప్రాధాన్యతను చాటి చెబుతున్నాయి. అయితే ఈ వారసత్వ ప్రక్రియ అంత సులభంగా సాగేలా కనిపించడం లేదు. ఎందుకంటే కిమ్ జోంగ్ ఉన్ సోదరి ప్రస్తుతం దేశంలో రెండో అత్యంత శక్తివంతమైన నాయకురాలిగా ఉన్న కిమ్ యో జోంగ్ నుండి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నెలాఖరులో జరగబోయే వర్కర్స్ పార్టీ కాంగ్రెస్ సమావేశం ఈ వారసత్వ ప్రణాళికలకు అధికారిక ముద్ర వేస్తుందని, తద్వారా కిమ్ రాజ్యంలో కొత్త శకం ప్రారంభం కానుందని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. అధికార పగ్గాల కోసం జరిగే ఈ పోరులో కిమ్ యో జోంగ్ ఒక బలమైన ప్రత్యర్థిగా నిలుస్తున్నారు. ఎందుకంటే ఆమెకు కేవలం రాజకీయ పలుకుబడే కాకుండా ఉత్తర కొరియా మిలిటరీలో కూడా గట్టి మద్దతు ఉందని సమాచారం. 38 ఏళ్ల యో జోంగ్ ఇప్పటికే అంతర్జాతీయ వేదికలపై అమెరికా, దక్షిణ కొరియా వంటి దేశాలను హెచ్చరిస్తూ తన ఉక్కుపాదాన్ని చాటుకున్నారు. అలాగే కిమ్ జోంగ్ ఉన్ అనారోగ్యానికి గురైన సమయాల్లో ఆమె దేశ పగ్గాలను సమర్థవంతంగా నిర్వహించగలరనే సంకేతాలను పంపారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఒకవేళ కిమ్ జోంగ్ ఉన్కో ఏదైనా అనుకోని ప్రమాదం సంభవిస్తే అనుభవజ్ఞురాలైన తన అత్త యో జోంగ్ వారసురాలిగా ప్రకటించిన కోడలు జూ ఏ మధ్య అత్తాకోడళ్ల పోరు అనివార్యమని తెలుస్తోంది. ఈ ఇద్దరు మహిళా నేతల మధ్య అధికారం కోసం జరిగే పోటీ ఉత్తర కొరియా అంతర్గత స్థిరత్వాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని దక్షిణ కొరియా భద్రతా బలగాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తెను గద్దె ఎక్కించడం ద్వారా తన వంశపారంపర్య పాలనను పటిష్టం చేయాలని చూస్తుంటే, యో జోంగ్ తన రాజకీయ అనుభవాన్ని ఉపయోగించి పట్టు సాధించే ప్రయత్నం చేయవచ్చు. ఇది కిమ్ కుటుంబంలో చీలికలకు దారితీయవచ్చని నిఘా వర్గాలు భావిస్తున్నాయి. కిమ్ కుటుంబ చరిత్రను పరిశీలిస్తే అధికారం కోసం సొంత రక్త సంబంధీకులను కూడా వదిలిపెట్టని కఠినమైన రక్త చరిత్ర మనకు కనిపిస్తుంది. ఇది ప్రస్తుత వారసత్వ పోరు మరింత ప్రమాదకరంగా మారవచ్చని సూచిస్తోంది. 2013లో తన రాజకీయ గురువు, బాబాయి అయిన జాంగ్ సోంగ్ తెగ్ను దేశద్రోహం పేరుతో కిమ్ జోంగ్ ఉన్ దారుణంగా అంతం చేసిన సంఘటన, 2017లో మలేషియా ఎయిర్పోర్ట్లో తన సవతి సోదరుడు కిమ్ జోంగ్ నామ్ హత్య వెనుక ఉన్న ఆరోపణలు దీనికి నిదర్శనం. ప్రస్తుతం రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఒకవేళ యో జోంగ్ తన మేనకోడలి ఎదుగుదలకు అడ్డుగా నిలుస్తుందని కిమ్ భావిస్తే ఆమెపై కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.